హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు. ఇక ఈరోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి. రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము. వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో అలాగనే విశేషమైన పర్వదినాలైనటువంటి అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తిథుల్లో పూజలు అనేది చేసి రెట్టింపు ఫలితం అనేది పొందుతూ ఉన్నాము. ఇక ఈరోజు వీడియోలో మా కష్టాలు తీరడం లేదు, మా సమస్యలు తీరడం లేదు, వారాహి అమ్మ ఎందరినో కరుణిస్తుంది, మమ్మల్ని ఎందుకు కరుణించడం లేదు అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు చేయవలసిన ఒక చిన్న పరిహారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఎన్ని పరిహారాలు చేసినా మా కష్టాలు తీరడం లేదు, వారాహి అమ్మ అనుగ్రహం మా మీద ఉండడం లేదు అని బాధపడుతూ కామెంట్ చేస్తున్నారండి. అమ్మవారి అనుగ్రహం ఉండబట్టేనండి మనమందరం కూడా అమ్మ నామాన్ని స్మరిస్తూ ఉన్నాము, అమ్మకు పూజ చేస్తున్నాం. అమ్మ దయ ఉండబట్టే మనమందరం ఇలా ఉన్నాము. కాకపోతే ఆ సమస్యలు తీరడానికి కొంచెం సమయం పడుతూ ఉండవచ్చు, కానీ సమస్య ఖచ్చితంగా తీరుతుందండి. అమ్మ మీద నమ్మకంతో చేయండి, తప్పకుండా నెరవేరుతుంది. ఆ తల్లి వారాహి అమ్మను నమ్ముకున్న భక్తులను అమ్మ ఎల్లవేళలా కాపాడుతూ ఉంటారు. సాధారణంగా మనం వారాహి అమ్మవారిని సాయంత్రం 6 గంటల తర్వాత మనం పూజ చేసుకోవాలి. దీపారాధన చేసుకొని అమ్మకు ఇష్టమైన ఎర్రటి పుష్పాలతో అందంగా అలంకరించుకొని అమ్మకి ఇష్టమైన నైవేద్యం దానిమ్మ గింజలు కానివ్వండి, చిలగడ దుంపలు లేకపోతే బెల్లంతో తయారు చేసిన పానకాన్ని కానీ నైవేద్యంగా పెట్టవచ్చు. అమ్మకు ఇష్టమైన సుగంధభరితమైన ధూపాన్ని వేయవచ్చండి. ఇలా చేయడం వల్ల అమ్మ ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉంటారు. మా ఇంట్లో వారాహి అమ్మవారి ఫోటో లేదు అన్నవారు మీరు నిత్యం దీపారాధన చేసే దీపాన్ని వారాహి అమ్మవారిగా భావించండి. నేను దీనిలో ఆవాహనం చేస్తున్నానమ్మ, మా ఇంట్లోకి రా తల్లి అని అమ్మకు ఆహ్వానం పలకండి. అమ్మ మీ దగ్గరకు వచ్చి మీకు రక్షణగా ఉంటారండి. మీ చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పరుస్తారు. మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా అమ్మవారు మిమ్మల్ని కాపాడుతారు. సమస్యలు అనేవి విపరీతంగా ఉండి ఆ సమస్యల నుండి బయటపడడం లేదు, మా కోరికలు తీరడం లేదు అనేవారు మంగళవారం కానీ శుక్రవారం కానీ అమావాస్య కానీ పౌర్ణమిలో ఈ బీజ మంత్రాన్ని 108 సార్లు అనుకోండి. బ్రహ్మ ముహూర్తంలో రాయవచ్చు, లేకపోతే సాయంత్రం 6 గంటల తర్వాత అయినా రాయవచ్చండి. ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చొని పూజ గదిలో కూర్చోవచ్చు, లేకపోతే మీ హాల్లోనైనా ప్రశాంతంగా కూర్చొని ఈ మంత్రాన్ని రాసుకోండి. మాకేం పని లేదు అనుకున్నప్పుడు రాసుకోవాలండి. బ్రహ్మ ముహూర్త సమయంలో అయితే అందరూ పడుకుంటారు కాబట్టి ప్రశాంతంగా రాయడానికి వీలవుతుంది. కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో రాయడానికి ప్రయత్నించండి, లేకపోతే సాయంత్రం 6 తర్వాతనైనా రాయండి. ఇక ఈరోజు చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏమిటంటే క్లీం హ్రీం శ్రీం ఓం అష్టవారాహిన మహా. క్లీం హ్రీం శ్రీం ఓం అష్టవారాహిన నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు అనుకోండి. మీ కోరిక తీరడం లేదు అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరండి. మీరు ఒక బుక్కును పెట్టుకొని నాకు ఈ సమస్య ఉందమ్మా, ఈ సమస్య నుంచి బయటపడాలి, నాకు ఈ కోరిక నెరవేరాలి అని మనసులో తలుచుకొని ఈ పవర్ఫుల్ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు ఆ బుక్లో రాయండి, లేకపోతే పలకండి. మంగళవారం శుక్రవారం అమావాస్య పౌర్ణమి రోజుల్లో కానివ్వండి ఈ పరిహారం చేస్తే తప్పకుండా అమ్మవారు మిమ్మల్ని కరుణిస్తారండి. నమ్మకంతో చేయండి, ఎలాంటి సమస్య అయినా పరిష్కరింపబడుతుంది, ఎలాంటి కోరికైనా నెరవేరుతుందండి. కానీ మీరు కోరిన కోరిక ధర్మబద్ధంగా ఉండాలండి. అటువంటి కోరికలను అమ్మ తప్పకుండా నెరవేరుస్తారు. అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుంది. నమ్మకంతో చేయండి. మీ సమస్యలన్నీ తొలగిపోవాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.